శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినుతా కోట అరెస్ట్ అయ్యారు. మాజీ డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాముడు మృతి కేసులో వినుతాతో పాటు ఆమె భర్త చంద్రబాబు మరో ముగ్గురిని చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2 వారాల కిందటే రాముడిని ఆమె విధుల నుంచి తొలగించడం జరిగింది. అయితే చెన్నై మింట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూవం నదిలో 3 రోజుల కింద ఓ గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానిక పోలీసులు గుర్తించారు. చేతి మీద జనసేన సింబల్తో పాటు వినుతా పేరు ఉండటంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినుతా కోట ఆమె భర్త చంద్రబాబును పోలీసులు విచారించారు. ఆమెపై మాజీ డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాముడిదిగా నిర్ధారించారు. బక్కసంపాలం గ్రామానికి చెందిన యువకుడు సిహెచ్ శ్రీనివాసులు అలియాస్ రాముడు కొంతకాలంగా వినుతా కోట దగ్గర నమ్మిన బంటుగా ఉన్నాడు. డ్రైవర్గా ఆమెకు వ్యక్తిగత సహాయకుడిగాను పనిచేశాడు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ జూన్ 21న ఆమె ఓ బహిరంగ ప్రకటన చేశారు. అతను చేసిన ద్రోహానికి విధుల నుంచి తొలగిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక మీదట శ్రీనివాసులుకి తమకు ఎలాంటి సంబంధం లేదని అందులో స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా విచారణలో ఈ నెల 8న రాయుడిని హత్య చేసిన నదిలో పడేసినట్లు తెలుస్తోంది. దీంతో వినుత ఆమె భర్త చంద్రబాబుతో పాటు మిగతా నిందితులు శివకుమార్, దాసర్, గోపిని పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాళహస్తికి తీసుకొచ్చి అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ కోటా వినుతాపై సస్పెన్షన్ వేటు పడింది. వినుతాను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు ప్రకటన విడుదల చేసింది. రాయుడు హత్య కేసులో ఆరోపణల నేపథ్యంలో పార్టీ సీరియస్ యాక్షన్ తీసుకుంది. పార్టీ లైన్ కు భిన్నంగా వినుత వ్యవహరించారని ప్రకటనలో జనసేన స్పష్టం చేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా రిపోర్టర్ లెనిన్ అందిస్తారు. చెప్పండి లెనిన్. ముల్య ఏదైతే శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి వినీత కోట దంపతులు అయితే అరెస్ట్ అయ్యారు. ఏదైతే మాజీ డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాముడు అయితే మృతి కేసులో వినీతతో పాటు ఆమె భర్త చంద్రబాబు మరో ముగ్గురిని అయితే చెన్నై పోలీసులు అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. అయితే మనం చూసుకున్నట్లయితే 2 వారాల కిందటే రాముడు ఆమె విధుల నుంచి అయితే తొలగించడం జరిగింది. అయితే చెన్నై మిట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైతే కువం నదిలో 3 రోజుల క్రితం గుర్తు తెలియని మృతదేహాన్ని అయితే అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు అయితే గుర్తించారు. అయితే చేతి మీద జనసేన సింబల్ తో పాటు ఏదైతే వినిత పేరు ఉండడంతో దర్యాప్తు అయితే ముమ్మరం చేపట్టారు. ఈ క్రమంలో శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జి వినిత కోట ఆమె భర్త చంద్రబాబు పోలీసులు అయితే విచారిస్తున్నారు. అయితే ఏదైతే ఆపై ఆమె మాజీ డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాముడిదిగా అయితే నిర్ధారించారు. ఏదైతే ఏదైతే వాళ్ళు యువకుడు సిహెచ్ శ్రీనివాసులు అలియాస్ రాముడు కొంతకాలంగా వినిత కోట దగ్గర నమ్మిన పంటగా అయితే ఉన్నాడు. డ్రైవర్ గా కూడా పనిచేస్తున్నాడు. అయితే ఆమెకు వ్యక్తిగత సహాయకుడుగా కూడా పనిచేశారు. అయితే
ఏం జరిగిందో తెలియదు కానీ జూన్ 21న ఆమె ఓ బహిరంగ ప్రకటన అయితే చేశారు. అతను చేసిన ద్రోహానికి విధుల నుంచి తొలగిస్తున్నట్లు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ అయితే పెట్టారు. ఇక మీదట శ్రీనివాస్ కి తమకి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి కూడా అందరూ అయితే స్పష్టం చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఇది ఇలా ఉండగా విచారణలో ఈ నెల 8న ఏదైతే రాయుడిని హత్య చేసి నదిలో పడేసినట్లయితే తెలుస్తుంది. దీంతో వినుత ఆమె భర్త చంద్రబాబుతో పాటు మిగతా నిందితులు శివకుమార్, దాసర్, గోపిని అలానే ఏదైతే దీనికి సంబంధించినటువంటి 5గురిని అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. శ్రీకాళహస్తికి తీసుకొచ్చి అన్ని కోణాల్లో అయితే విచారణ అయితే జరుపుతున్నారు. శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జి కోట వినితపై సస్పెన్షన్ వేటు కూడా వేశారు. పార్టీ కార్యక్రమాలకు కూడా ఆమెను అయితే దూరం ఉంచడం అయితే మనం చూసాము. అయితే వినితను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లుగా ప్రకటన అయితే విడుదల చేసింది. రాముడు హత్య కేసులో ఆరోపణల నేపథ్యంలో పార్టీ అయితే సీరియస్ యాక్షన్ అయితే తీసుకుంటుంది. పార్టీ లైన్ కూడా భిన్నంగా వినిత వివరించారని చెప్పేసి కూడా ప్రకటనలో జనసేన అయితే స్పష్టం చేస్తుంది. మనం చూసుకున్నట్లయితే ఎందుకు ఈ హత్యకు గల కారణాలు ఏంటి, అసలు ఎందుకు జరిగింది అనే కోణంలో అయితే పోలీసులు అయితే దర్యాప్తు ముమ్మరం చేశారు. థ్యాంక్ యూ లెనిన్.